మొన్న శనగపప్పు సంతకత్తులు ఎలా చేయమని చెప్పాను కదండి. కొబ్బరి అన్నీ వేసి బెల్లంతో ఎంత బాగా పాకం చేస్తే చూపించాను కదా, అవేనండి. ఇవి ఎలా వేయించాలి, ఇలాగ క్లాత్లో పెట్టుకుంటే, తడి క్లాత్లో పెట్టుకుంటే కింద పేపర్ వేసి క్లాత్ తడిపి పెట్టుకొని దానిపైన ఇలా అద్దాను కదా, అలా ఎద్దుకు ఉంచుకుంటే, అంటే నేను వెంటనే వేయించాలనుకున్నాను కాబట్టి అంత తొందరగా ఇది అవ్వలేదు, కొద్దిసేపు ఉంచానండి. ఇలా చేసిన తర్వాత మనము ఇది చేయకముందే నూనె నేను పెట్టుకున్నాను కళాయితోని. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా మనం తీయాలి. క్లాత్తో తీసుకోవచ్చు, లేదా అట్ల కరతను కూడా తీసుకోవచ్చు. తీసి వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, వెంటనే తీసేస్తున్నాను కదా, కొంచెం కష్టమవుతుంది తీయడం. అదే కొంచెం టైం ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తాయండి. నేను వెంటనే వేయించాలని తీసేస్తున్నాను, టైం లేదని. కొద్దిసేపు అయితే ఉంచితే చక్కగా కేక్ ముక్కల్లాగా ఎక్కుతాయండి, చాలా బాగుంటుంది. ఇలాగన్నీ మనం వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాము. అంటే ఒకేసారి అన్నీ షిఫ్ట్ చేసుకోమండి, కొంచెం కొంచెం. ఎందుకంటే కాసేపు తడి క్లాత్ మీద ఉంటే బాగా వస్తాయి, అందుకని కొంచెం కొంచెం షిఫ్ట్ చేసుకోవాలి. కానీ నాకు టైం లేదు కదా, అందుకని ఎక్కువగానే తీసేసాను. అసలు ఇవన్నీ మనము వేయించుకోవాలండి. ఎర్రగా నూనెలో కాగిపోతాయి. నల్లగా అయిపోయింది ఏమనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ఇందులో కొబ్బరి వేసాను, ఉత్తి బెల్లంతో చేశాను, అందుకే నల్లగా ఉన్నాయి. అందువల్ల ఇంకా నేను అనుకుంటున్నాను ఎక్కువసేపు వేయించకూడదని. ఎక్కువసేపు వేయించేస్తే మాడిపోతాయేమో అని అనిపిస్తుంది. చూడండి, స్టవ్ సిమ్లోనే ఉంది. ఇవైతే కనుక సిమ్లోనే వేయించాలి. విడివిడిగా వేయించుకోవాలండి, ఒకే దగ్గర అన్నీ వేయకూడదు, వేస్తే పాడైపోతాయి. విడివిడిగా మనం వేసుకోవాలి. మనం తీసేటప్పుడు కాకుండా గరిటె కాకుండా ఇలా అట్ల కర్ర కానీ ఇలాంటి వాటితో తీసుకోవాలి. నేను పక్కన ఇంటికి యూజ్ చేసుకున్నానంటే నూనె అన్నది తొందరగా ఇదైపోతుంది. అట్లా కర్రతో నూనె అయితే కనుక పూర్తిగా రాదు, అట్ల కర్రకే ఉండిపోతుంది. ఇలాగైతే కనుక నూనె అంతా గట్టిగా పిండేసినట్టు అయితే వచ్చేస్తుంది. మనం మంట అన్నది చూసుకోవాలండి, చూసుకొని వేయాలి. మంట చూసుకొని పెట్టాలి, లేకపోతే కొంచెం విరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకా అదే అనిపిస్తుంది, కొంచెం విరిగినట్టు కనిపిస్తున్నాయి. గాబరకాయ చేస్తుంది కదా, సరిగ్గా కన్నా చేయాలి. మిస్టేక్ అవుతుంది దగ్గరగా వేయడం వలన. ఇంకా అలా అయితే కాదా, బాగా సిమ్లో పెట్టాను. కొంచెం అయితే ఇరిగిపోయేవండి, ఫస్ట్ సారి వేసినవి కొంచెం బాగున్నావు, తర్వాత మిడిల్లోనే కొంచెం ఇరిగిపోయేవి. దూరంగా వేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.